ఈ రోజు 2026 లో డే 2. ఈ ఇయర్ టెక్నాలజీలో పెద్ద మార్పులే రాబోతున్నాయి అండ్ మెయిన్ గా చాలా మందికి జాబ్స్ కూడా పోబోతున్నాయి. ఎందుకైనా మంచిది ఇందులో మీరున్నారో లేదో చెక్ చేసుకోండి. సో ఈ వీడియో నేను 9 సెక్షన్స్ గా డివైడ్ చేశాను అండ్ మెయిన్ గా 8th అండ్ 9th సెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఏఐ గోస్ ఫ్రమ్ టూల్ టు కోవర్కర్. జూనియర్ ఎంప్లాయీస్ తో అవసరం ఉండదు, వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. సో ఏఐ ఇప్పుడు మీ కోవర్కర్ అన్నమాట. ఆటోమేషన్ అండ్ రోబోట్స్ ఎంటర్ డైలీ లైఫ్. ఇది ఎప్పటి నుండో మనం భయపడే విషయమేలేండి. ది ఎండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఆఫీస్ జాబ్స్. రిమోట్ వర్క్ అనేది నార్మల్ అయిపోద్ది. అంటే ముందు వర్క్ ఫ్రం హోమ్ జాబ్సే ఎక్కువైపోతాయి. మార్క్స్ మంచిగా రావాలి, సిజిపిఏ బాగుండాలి, అప్పుడే కంపెనీస్ మనల్ని తీసుకుంటాయంటే మాత్రం కుదరదు. స్మార్ట్ ఫోన్స్ బికమ్ డిజిటల్ కంట్రోలర్స్ ఆఫ్ లైఫ్. టెక్నాలజీ మీదే బాగా డిపెండ్ అయిపోతాం. సో కేర్ఫుల్ గా ఉండండి. హెల్త్ టెక్ అండ్ బయోటెక్నాలజీ. అంటే ఇంతకు ముందు ఒక ముగ్గురికి సేమ్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ముగ్గురికి సేమ్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ బికమ్ క్రిటికల్. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుందంటే స్కామ్స్ పెరగకుండా ఉంటాయి చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. కంటెంట్ క్రియేషన్. మీరు ఇన్స్టా లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే అసలు 2026 లో ఎవరు ఎక్కువ రిస్క్ లో ఉన్నారు? వీళ్ళైతే 2026 లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. స్కిల్స్ దట్ విల్ సేవ్ యూ ఇన్ 2026. ఒక మంచి మాట చెప్తా వినండి. మీరు ప్రతిసారి ఏఐ విల్ రిప్లేస్ హ్యూమన్స్, ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయనే స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు ఒక నిజాన్ని తెలుసుకోండి.